బాబా రామ్దేవ్ నిరంతరం వార్తల్లోకి వస్తాడు, వివాదాల్లో ఉంటాడు. ఈ మధ్య కాలంలో కోర్టు కేసులు, వాటి చుట్టూ వివాదాలు నిరంతరం ఉంటాయి. ఎగురుతూనే ఉంటుంది. గతంలో కరోనా సమయంలో అలోపతి వైద్యం పైన చేసిన స్వీపింగ్ రిమార్క్స్, కరోనాను క్యూర్ చేస్తుందని చేసుకున్న క్లెయిమ్స్, ఇవి చాలా సీరియస్గా ఇష్యూ అయి సుప్రీంకోర్టు కూడా మందలించింది. వెంటనే ఈ రకమైన డిసెప్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మోసపూరితమైన వ్యాపార ప్రకటనలు లేనిది ఉన్నదానిగా చెప్పుకొని వ్యాపార ప్రకటనలు వెంటనే విత్డ్రా చేసుకొని క్షమాపణ చెప్పాలని కూడా సుప్రీంకోర్టు బాబా రామ్దేవ్ అలాగే అతని కంపెనీ అయిన పతంజలి కో-ఫౌండర్ అయిన ఆచార్య బాలకృష్ణను ఆదేశించింది సుప్రీంకోర్టు. కానీ ఆయన అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆదేశించిన ఆయన తన పని తాను చేసుకుంటూనే పోతున్నాడు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూనే పోతున్నాడు. కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలు బాబా రామ్దేవ్కి వచ్చే వరకు రూల్ ఆఫ్ లా పాటించవు. ఇప్పుడు తాజాగా జతిన్ శర్మ అనే ఒక అతను పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్స్లో ఒకటైన దివ్య మంజన్ పైన ఢిల్లీ హైకోర్టులో కేసేసాడు. సో ఆయన ఆరోపణ ఏంటి అంటే దివ్య మంజన్ను వెజిటేరియన్ టూత్ పౌడర్గా దీన్ని ప్రొజెక్ట్ చేశారు. సో దీన్ని వెజిటేరియన్ దంతపొడిగా టూత్ పౌడర్గా దీన్ని ప్రజెంట్ చేశారు. కానీ ఇందులో ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. సో ఈ ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నా కూడా దీన్ని వెజిటేరియన్ ప్రొడక్ట్గా లేబులింగ్ చేశారు, బ్రాండింగ్ చేశారు. బాబా రామ్దేవ్ కూడా ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఇది నిజమే, ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నమాట నిజమే అంగీకరించాడు కూడా. సో ఆయన జతిన్ శర్మ పిటిషనర్ వాదన ఏంటంటే, నేను శాకాహారిని, నా హిందూ మత విశ్వాసాల వల్ల నా విశ్వాసాలు, హిందూ మతంలో అందరూ శాకాహారులు కారు, కానీ ఆయన మత విశ్వాసాలు, ఆయన నమ్మే మత విశ్వాసాల వల్ల మాంసాహారానికి సంబంధించిన నాన్ వెజిటేరియన్కి సంబంధించిన ఏది ముట్టుకోడు, టచ్ చేయడు. ఎందుకంటే ఆయన జతిన్ శర్మ కనుక. చాలామందికి విశ్వాసాలు ఉంటాయి. అంటే వారు శాకాహారం మాత్రమే భోజించాలి అనేటువంటి నమ్మకము, నియమం ఉన్నవారు ఉంటారు. ఇప్పుడు ఆ నియమం ఉన్నవారి కొరకే కన్వర్ యాత్ర అని చెప్పి ఆ యాత్రలో ఎవరెవరు షాప్ కీపర్ల వాళ్ళ ఓనర్ల పేర్లు, వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళ పేర్లు ప్రకటించాలని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది కదా. వాస్తవంగా ప్రకటించాల్సింది అది శాకాహారమా మాంసాహారమా అని. కానీ వ్యక్తుల పేర్లు పెడితే అది మాంసాహారం శాకాహారం ఎలా తెలుస్తుంది? వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడైనా మాంసాహార వంటకాలు వండొచ్చు, ఏ మతస్థుడైనా శాకాహార వంటకం వండొచ్చు. మతానికి ఆ శాకాహార మాంసాహార తేడా లేవు. హిందువుల్లో కూడా అత్యధికులు మాంసాహారులే, శాకాహారులు మైనారిటీ, నా వెజిటేరియన్స్ ఆర్ మైనారిటీ ఈవెన్ అమంగ్ హిందూస్. సో కొంత జైన్స్ వీళ్ళు వాళ్ళు పూర్తిగా శాకాహారులు, కానీ హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు గణనీయమైన భాగం నాన్ వెజిటేరియన్సే. అందువల్ల ఇది ఎలా చూడగలం, ఎవరు ఏ మతస్థులు ఏ ఆహారం తింటారు అని. అందువల్ల తినేవారికి హక్కు ఉంటుంది. ఇది శాకాహారమా మాంసాహారమా లేబులింగ్ ఉండాలి. ఇప్పుడు ఏదన్నా మనం ఒక డిన్నర్కి వెళ్తారు, మ్యారేజెస్లో బఫైకి ఉంటుంది, క్లియర్గా ఆడ రాసి పెడతారు ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని. ఇప్పుడు నాలాంటి వాడు స్ట్రిక్ట్ వెజిటేరియన్. సో నేను వెజిటేరియన్ స్టాల్ ఉన్న దగ్గరికే వెళ్తాను. నాన్ వెజ్ తినాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ వైపు వెళ్తారు. ఈ ఫెసిలిటీ ఉండాలి అని. కానీ ఆ వెజ్ వడ్డించే వారి పేరేంది, ఆ కులమేంది, మతమేంది అని లెక్కలు తీయం. కానీ కన్వర్ యాత్ర సందర్భంగా చూసాం. మరి ఇక్కడ పతంజలి విషయంలో కూడా చర్చ అదే. మీరు దాన్ని వెజిటేరియన్ అని బ్రాండ్ చేసి నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్ను ఎలా కలిపారు? ఇది నా మత విశ్వాసాలకు విఘాతము, ఏళ్ళ తరబడి నేను మోసపోయానంటూ ఆయన కేసు పెట్టాడు ఢిల్లీ హైకోర్టులో. సో మంజన్ అంటే టూత్ పౌడర్లో ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం అభ్యంతరం కాదు, కానీ ఆ ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నది అన్నప్పుడు నువ్వు వెజిటేరియన్ ప్రొడక్ట్గా లేబులింగ్ చేయకూడదు, బ్రాండింగ్ చేయకూడదు. సో ఉన్నట్టు చెప్పాలి, ఇందులో వెజిటేరియన్ ప్రొడక్ట్ ఏమీ కాదు ఇది అని. సో తీసుకోదలుచుకుంటే జతిన్ శర్మ లాంటి వాళ్ళు అవాయిడ్ చేయదలుచుకుంటే అవాయిడ్ చేసుకుంటారు. కానీ ఇలా డిసెప్టివ్ అడ్వర్టైజ్మెంట్, మోసపూరిత బ్రాండింగ్ చేశాడు అన్నది ఇప్పుడు జతిన్ శర్మ ఆరోపణ. కోర్టులో తేలాలి. ఆయన
జతిన్ శర్మ చెప్పేది ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇదే అంశం పైన గతంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇలా అందరికీ ఢిల్లీ పోలీస్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. సో ఢిల్లీ పోలీసు, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆఫీసు, ఇలా అందరికీ కంప్లైంట్లు పంపాడట. ఎవ్వరూ పట్టించుకోలేదు. అదే మరి బాబా రామ్దేవ్ అంటే మామూలు విషయమా? సో ఆయన ప్రొడక్ట్స్ లాంచ్కు కరోనాకు ఔషధాలు ఇవి దివ్యౌషధం అని క్లెయిమ్ చేసుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఇద్దరు కేంద్ర మంత్రులు పక్కనే ఉంటారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పక్కనే ఉండి రిలీజ్ చేస్తాడు. అలాంటప్పుడు ఇక ఆయన ప్రభుత్వ ఏజెన్సీలు ఏమనగలుగుతాయి? సో అందువల్ల ప్రభుత్వ ఏజెన్సీలు విచారించగలుగుతాయా? సో అందువల్ల ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో తేలాలి నిజంగానే ఆ దివ్య మంజన్లో ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఉందా, మరి ఉంటే వెజిటేరియన్ ప్రోడక్ట్గా ఎలా ప్రమోట్ చేశారనేది తేలాలి. బట్ ఏదైనా ప్రిన్సిపల్ ఒకటే, నువ్వు అది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఉత్పత్తి చేసేవాడి ఇష్టం, కన్జ్యూమ్ చేసేవాడి ఇష్టం. కానీ ఉత్పత్తి చేసేవాడి బాధ్యత అది ఎదుటో ట్రాన్స్పరెంట్గా చెప్పాలి. కన్జ్యూమ్ చేసేవాడికి ఉన్న హక్కు ఏంటంటే అదేంటో తెలుసుకునే హక్కు ఉంటుంది. ఈ హక్కును బాబా రామ్దేవ్ గనక భంగం వాటిల్లితే ఖచ్చితంగా ఆయన తప్పు చేసినట్లే.